ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి నేషనల్ సెమినార్ కోర్సు వచ్చినటువంటి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తరఫున మనము మన యొక్క రిప్రజెంటేషన్ను సార్కి ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా ఆల్రెడీ నాకు ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. మీకు పర్ అవర్కు బేస్గా అమౌంట్ ఇస్తున్నారు. మీకు 12 months శాలరీస్ వచ్చే విధంగా మిమ్మల్ని ఫుల్ టైం టీచర్లుగా అప్గ్రేడ్ చేసే విధంగా నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. మీ యొక్క అన్ని డీటెయిల్స్ తీసుకొని వివరాలన్నీ తీసుకొని నాకు సెక్రటరీకి వచ్చి కలవండి. ఈ విషయం పైన మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వము యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అన్ని విషయాలపైన ఒక రివ్యూ సమావేశం పెడుతున్నది. దాంట్లో బీసీలను ఉన్నత విద్యా అధికారులను అందరినీ కూడా కూర్చొని సమావేశంలో మాట్లాడుతున్నాం. కాబట్టి ఈలోపే మాకు ఈ విషయానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీరు అందిస్తే ఈ సమాచారానికి సంబంధించినటువంటి ఒక పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈరోజు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. వారికి చాలా స్పష్టంగా అభయహస్తం మేనిఫెస్టోలో ఈ అంశం ఉన్నది అన్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మనం చెప్పడం కంటే ముందే సార్ దీన్ని తీసుకొని పార్ట్ టైం టీచర్స్ అనగానే మీకు అవర్ బేస్ ఇస్తున్నారు యూనివర్సిటీలో, మీకు అన్యాయం జరిగింది, ఈ విషయం నాకు తెలుసు, కాబట్టి ఎమ్మటే ప్రభుత్వం దీనికి స్పందిస్తుంది, దీనిపైన మీకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తే యూనివర్సిటీలో టీచింగ్లో కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు అధ్యాపకులకు న్యాయం జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. మా విషయానికి వెంబడే స్పందించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.